అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వార్త చూద్దాం. అన్ని అబద్ధాలే, అర్ధ సత్యాలు, 30% మించి ఎక్కడ రుణమాఫీ కాలేదు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై కేటీఆర్ విమర్శలు. అంటే గవర్నర్ దాదాపు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఆయన పూర్తిగా అయిందని చెప్పేసి బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగం ఆయన మాట్లాడినాడు. సో అన్ని గవర్నర్ ప్రసంగం అంతా కూడా అర్ధ సత్యాలే, కాంగ్రెస్ కార్యకర్తలుగా మాట్లాడుతుందని చెప్పేసి కేటీఆర్ అంటుండు. వాస్తవానికి ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గవర్నర్ ఆ ప్రభుత్వం ఇచ్చిన నివేదికనే మాట్లాడుతుంది. ప్రభుత్వం ఇచ్చిన నివేదిక వాళ్ళు తీసుకునే మాట్లాడతారు. గవర్నర్ ప్రత్యేకంగా ఏం ప్రిపేర్ చేసుకొని రాడు. ఇక్కడ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, గతంలో కేసీఆర్ ఇచ్చింది నరసింహన్ చదివి వినిపించిండు. సో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే గవర్నర్ చదివి వినిపిస్తాడు. ప్రభుత్వం ఏదిస్తే అదే చదివి వినిపిస్తాడు. సో ఇలా ప్రతిపక్షాలు అనడం కామనే. కానీ ఈరోజు అసెంబ్లీ చూసుకుంటే అసెంబ్లీలో కామన్ పాయింట్ ఏంటంటే లాస్ట్ బడ్జెట్ సెషన్లో కేసీఆర్ గారు రావడం జరిగింది. సో ఈరోజు కూడా కేసీఆర్ వచ్చినారు. అసెంబ్లీ కేసీఆర్ వస్తాడా రాడా అనర్హత వేటు వేస్తారా, కేసీఆర్ ధిక్కరిస్తాడా, ఇవన్నీ వార్తల నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు. చాలా ఫుల్గా ఉంది అసెంబ్లీ రోజు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మధ్యలో బీజేపీ, ఇటువైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పింక్ కండువాలు వేసుకొని, ఆరెంజ్ కండువాలు, అటు కాంగ్రెస్ కండువాలు, వెనకాల ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు అసెంబ్లీ ఫుల్గా ఎందుకు అనిపిస్తున్నారు, దాదాపు 43-44 మంది ఎమ్మెల్సీలు నార్మల్ డేస్లో వాళ్ళ అసెంబ్లీలో వచ్చి కూర్చోరు, వాళ్ళకి సపరేట్ కౌన్సిల్ ఉంది కాబట్టి. సో బడ్జెట్ సెషన్లో ఎమ్మెల్సీలు కూడా వచ్చి ఈ 119 మందితో పాటు ఎమ్మెల్సీలు కూడా వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు, నిండు కాదు. కానీ కేసీఆర్ అసెంబ్లీలో కూర్చోవడం, ఆయన అసెంబ్లీలో కూర్చొని ఆ బడ్జెట్ పత్రాలను ఆయన చదువుతున్నాడు, కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు, విజువల్స్లో మనం చూడొచ్చు. కానీ కేసీఆర్ అక్కడ కూర్చోవడం కానీ, అక్కడ జాతీయ గీతం, మన తెలంగాణ గీతం పాడేటప్పుడు మధ్యలో లేచి నిలబడడం, ఇవన్నీ కేసీఆర్ అంటే నార్మల్గా ఒక పక్కన కూర్చున్నట్టు అనిపించింది. అంటే అంత పెద్ద ఫిగర్, కేసీఆర్ లాంటి ఫిగర్ నార్మల్ ఎమ్మెల్యేల మధ్యలో ఆయన క్యాజువల్గా కూర్చున్నట్టు అనిపించింది. అంటే లీడర్ ఆఫ్ ద హౌస్ ఇటు రేవంత్ రెడ్డి కాబట్టి ఆయన సీఎం సీట్లో కూర్చున్నాడు, కేసీఆర్ ఇటు పక్కన కూర్చున్నాడు. సో కేసీఆర్ కూర్చోడం అంత పెద్ద ఆయన అలా కామన్గా కూర్చోడం అయితే మంచిగా అనిపించలేదు. చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్ రావడం, కేసీఆర్ వచ్చి కూర్చొని ఆయన చదువుతున్నప్పుడు నార్మల్గా రిఫర్ చేస్తున్న బడ్జెట్ పత్రాలని చదివేటప్పుడు ఒక పెద్ద ఆయన, నార్మల్గా మనం ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని చూస్తాం కూర్చొని అసెంబ్లీలో ఇట్లా కూర్చొని గంభీరంగా కూర్చొని చదువుతుంటే ఏ విధంగా ఉందో, కేసీఆర్ కూర్చొని చదువుతుంటే ఆ విధంగా ఉంది. సో ఆయన కేసీఆర్ ఒకవైపు, రేవంత్ రెడ్డి ఒకవైపు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయన రైట్ ఎప్పుడు మామూలుగా ఏ మంత్రులతో మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి రైట్ లెఫ్ట్ తిరుగుతూ ఉంటాడు అసెంబ్లీలో, ముఖ్యమంత్రి వెనక వైపు చూడడం ఇవన్నీ కామనే. కానీ రేవంత్ రెడ్డి ఈరోజు గవర్నర్ చెప్పేటప్పుడు అసలు నెవర్ బిఫోర్ అని, మహాలక్ష్మి పథకం నెవర్ బిఫోర్ అని, గేమ్ చేంజర్ అని చెప్పినప్పుడు పక్క వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అరవడం, రుణమాఫీ అంతా జరిగిపోయిందని గవర్నర్ చదివినప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అరవడం, రేవంత్ రెడ్డి టర్న్ కూడా చేయకుండా కేవలం సైడ్ చూస్తున్నాడు, ఇలా సైడ్కి కూడా కాకుండా నార్మల్గా ఇలాగే రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. అంటే ఫేస్ కూడా టర్న్ చేయకుండా కేవలం ఐస్తో ఇలా రేవంత్ రెడ్డి ఈ విధంగా చూస్తున్నాడు. చాలా స్టిఫ్గా ఉన్నాడు. అంటే కేసీఆర్ గమనిస్తుండు రేవంత్ రెడ్డిని అని. రేవంత్ రెడ్డి చాలా స్టిఫ్గా ఉండి చాలా హుందతనంగా కూర్చోవాలని రేవంత్ రెడ్డి ఫోకస్ మొత్తం కూడా స్ట్రిక్ట్గా కూర్చోవడంలోనే మనకు కనిపించింది. ఒక్కసారి కూడా టర్న్ చేసి రేవంత్ రెడ్డి కేసీఆర్ని చూడలేదు. సో ఎందుకు కేసీఆర్ని చూడలేదు అంటే గతంలో ఇదే కేసీఆర్ అంటే నార్మల్గా కేసీఆర్ బడ్జెట్ సెషన్కి వచ్చినప్పుడు గవర్నర్ ప్రసంగంలో కేసీఆర్ రేవంత్ రెడ్డిని చూసిండు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూర్చున్న సీటు కేసీఆర్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కేసీఆర్ చూస్తున్నాడు, అంటే కేసీఆర్ సీటు కదా అది, సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ సీట్ అది. సో రేవంత్ రెడ్డి ఇట్లా స్టేర్ చేసినప్పుడు రేవంత్ రెడ్డి కూడా నార్మల్గా కేసీఆర్ని ఇలా చూడడం, ఇలాంటి వీడియోలు మనం చూస్తాం. సో రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ని చూసినప్పుడు ఇలా కేసీఆర్ని చూసినప్పుడే రేవంత్ రెడ్డికి పడిపోయింది, ఇలాంటి ట్రోల్స్ చేసినారు రేవంత్ రెడ్డిని. కేసీఆర్ చూడగానే రేవంత్ రెడ్డి భయపడిపోయినాడు, ఆయనకు పడిపోయింది అనే విధంగా ఆయన చూపు కూడా ఆ విధంగా ఉంది రేవంత్ రెడ్డిది. సో రేవంత్ రెడ్డి చూసినప్పుడు కేసీఆర్ నా వీడియో ట్రోల్ చేసినాడు. సో ఈసారి అసలు కేసీఆర్ని చూడకుండా రేవంత్ రెడ్డి అయితే జాగ్రత్త పడ్డాడు, చాలా స్టిఫ్గా కూర్చున్నాడు. ఏదైనా కూడా కళ్ళతోనే సైడ్కి చూస్తున్నాడు తప్పితే స్ట్రేట్గా టర్న్ చేసి మాత్రం రేవంత్ రెడ్డి చూడలేదు. సో మొత్తం కూడా అలా జరిగిపోయింది. మొత్తానికి కేసీఆర్ చాలా గంభీరంగా కనిపించినాడు ఈరోజు అసెంబ్లీలో, కానీ సైలెంట్గా. కానీ కేసీఆర్ ఇన్ని రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చినాడు. సో రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఈరోజు గవర్నర్ ప్రసంగంలో కేసీఆర్ పార్టిసిపేట్ చేసినా కూడా లెక్కలోకి రాదని తెలుస్తుంది. రేపు ఖచ్చితంగా అసెంబ్లీకి కేసీఆర్ రావాలి, లేకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు లెక్కలోకి రాదు గవర్నర్ ప్రసంగం. కావున రేపు మళ్ళీ గురువారం రోజు
కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, లేకపోతే అనర్హత వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. చూడాలి రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడు. అయితే తెలంగాణ బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలే, అర్ధ సత్యాలే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గాంధీ భవన్ కార్యకర్త ప్రసంగంలో గవర్నర్ ప్రసంగం ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 30% మించి ఎక్కడ రుణమాఫీ కాలేదని ఇక్కడ కేటీఆర్ అంటున్నాడు. సో వాస్తవానికి ఏ గవర్నర్, ఏ ప్రభుత్వం ఉన్నా గవర్నర్ ప్రసంగాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించవలసిన అవసరం ఏ పార్టీకైనా ఉంటుంది. సో వీళ్ళు ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు విమర్శిస్తారు. అన్ని అబద్ధాలే, అర్ధ సత్యాలే. 30% మించి ఎక్కడ రుణమాఫీ కాలేదు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై కేటీఆర్ విమర్శలు. గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అబద్ధాలు, అర్ధ సత్యాలే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ కార్యకర్త ప్రసంగంలో ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30% మించి ఎక్కడ రైతు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. రుణమాఫీ అయిపోయిందని గవర్నర్ నోటితో పచ్చి అబద్ధాలు చెప్పించారని ధ్వజమెత్తారు. రైతు బంధు మొత్తం అందిందంటూ అసత్యాలు చెప్పారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంక్షోభం తీవ్రంగా అవుతోందని, సీఎం చేతకానితనం వల్లే పంటలు ఎండుతున్నాయని ఆక్షేపించారు. కేసీఆర్పై గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. ఈ మేడిగడ్డనైతే ఇక్కడ కేటీఆర్ బాగా యూజ్ చేసుకున్నారు. వాస్తవానికి ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పొలిటీషియన్ అయినా వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న సిచ్యువేషన్లు, అన్ని యాంటీ సిచ్యువేషన్లని వాళ్ళు కలిసి వచ్చేలాగా చేసుకుంటారు. మనం చూసినాం చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమం, మలిదేశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే సంక్షోభాన్ని, అప్పుడు సంక్షోభం ఉంది, టీడీపీకి సంక్షోభం ఉంది, అలాంటి సంక్షోభాన్ని కూడా సంక్షేమంగా మార్చుకుంటూ చంద్రబాబు నాయుడు 2009లో మలిదేశ ఉద్యమం స్టార్ట్ అయ్యి చెప్పండి మీ వైఖరి, చంద్రబాబు నాయుడు మీ వైఖరి చెప్పండి. 2009 మలిదేశ తెలంగాణ ఉద్యమంలో అటు ప్రజారాజ్యం అడిగారు మీ వైఖరి చెప్పండి, ప్రత్యేక తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు అటు చిరంజీవి గారు ఆయన సమైక్య ఆంధ్రప్రదేశ్ నాకు అందరు కావాలన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు తెలివిగా అలాంటి సంక్షోభ పరిస్థితి, టీడీపీకి తెలంగాణలో సంక్షోభ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రెండు కళ్ళ సిద్ధాంతం, నాకు ఆంధ్రప్రదేశ్ ఒక కన్ను అయితే తెలంగాణ ఒక కన్ను, రెండు నాకు ఇంపార్టెంటే, రెండు కళ్ళ సిద్ధాంతంతో అటు ఆంధ్ర కాదు ఇటు తెలంగాణ కాదు అనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో అలాంటి సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చుకున్నాడు. సేమ్ ఇలాగే మేడిగడ్డ కృంగిపోయింది, కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కృంగిపోయింది అనేది ఎప్పుడో రేవంత్ రెడ్డి విమర్శించిండు. మన ఎంపీ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీని తెచ్చి చూపెట్టినాడు. ఇవన్నీ జరిగిపోయినాక కూడా ఈ మేడిగడ్డకు సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి మేడిగడ్డ కుంగిపోయింది, కేసీఆర్ సరిగ్గా ప్రాజెక్టు కట్టలేదు, అవినీతి జరిగిందని ఎక్కడైతే మాట్లాడుతుండో ఆ మేడిగడ్డను చూపించే మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతుండే. ఏమంటుండో, కేసీఆర్పై గుడ్డి కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. సరే కేసీఆర్ హయాంలో మేడిగడ్డ కట్టిన తర్వాత మేడిగడ్డ కృంగిపోయింది, సరిగ్గా కట్టలేదు, కానీ మేడిగడ్డకు మరమ్మతులు చేయొచ్చు కదా. దేనికైనా బ్రేక్ వస్తే, క్రాక్ వస్తే, మేడిగడ్డ క్రాక్ వచ్చింది, మరమ్మతులు చేయొచ్చు కదా. కావాలనే రేవంత్ రెడ్డి చేస్తలేడు, కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టు కాబట్టి అని కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేపట్టట్లేదన్నారు. ఇటీవల 20% కమిషన్ను నిరసిస్తూ కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి చాంబర్ ఎదుట నిరసనకు దిగిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇక ఇటీవల 20% కమిషన్ను నిరసిస్తూ కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి చాంబర్ ఎదుట నిరసనకు దిగిన మాట వాస్తవం కాదంటే ఖచ్చితంగా వాస్తవమే. కాంట్రాక్టర్లకు సంబంధించి మంత్రులు, ఆర్థిక శాఖ కానీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఏ కాంట్రాక్ట్ ఇవ్వాలన్నా 20% ఇస్తేనే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. కాంట్రాక్ట్లు ఇస్తామని ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంతమంది వ్యవహరిస్తుంటే 20% మంది కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి చాంబర్ ఎదుట నిరసనకు దిగిన మాట వాస్తవం కాదా అంటారు. కాంట్రాక్టర్లు అందరూ నిరసనకు దిగినారు, ఖచ్చితంగా ఇది వాస్తవమే. సచివాలయంలోకి ఎంట్రీ ఇచ్చి వాళ్ళందరూ కూడా 20% ఎట్లా ఇస్తామేమని చెప్పేసి వాళ్ళ నిరసన తెలిపడం కూడా జరిగింది. ఇక కేసీఆర్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే రేవంత్ సర్కార్ ఒక్క ఏడాదిలోనే 1,13,000 కోట్లు అప్పు చేశారని తెలిపారు. అంటే ఇక్కడ కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, రేవంత్ రెడ్డి 1 ఇయర్లోనే 1,13,000 కోట్లు అప్పు చేసిండు అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. సో మీరేమనుకుంటున్నారు ఈ వీడియో పైన అయితే కామెంట్ చేయండి.